రంపచోడవరంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శివాని ఆత్మహత్యపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించడంతో పోలీసులు ఆ పనిలోనే నిమగ్నమయ్యారు. ఆత్మహత్య ప్రాంతంలో దొరికిన సూసైడ్ నోట్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు సిఐ నరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాలిక ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం ఆ బాలిక రాసిన సూసైడ్ నోట్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు సిఐ నరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత కేసులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. రంపచోడవరంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శివాని ఆత్మహత్యపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించడంతో పోలీసులు ఆ పనిలోనే నిమగ్నమయ్యారు. ఆత్మహత్య ప్రాంతంలో దొరికిన సూసైడ్ నోట్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు సిఐ నరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. రవలి పోలవరం జిల్లా రంపచోడవరంలో జరిగిన సంఘటన అన్ని వర్గాల ప్రజలను కూడా కలిసివేస్తుందని చెప్పాలి. నిన్నగాక మొన్న పేరెంట్స్ మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ లో సాక్షాత్తు చంద్రబాబు ముఖ్యమంత్రితోనే పక్కన కూర్చుని మాట్లాడి చాలా చలాకీగా ఉండే ఆ పిల్ల అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం అనేది అందరికీ కలిసివేస్తున్న అంశం. ఈ నేపథ్యంలోనే అక్కడ రాసిన సూసైడ్ ఆదేశాల మేరకు ఈ కేసుని చాలా క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలి. ఎందుకంటే ఆ అమ్మాయి చదువు ఉంది, అటువంటి చేసుకునే ఒకవేళ కుటుంబం ఉన్నా కానీ ఖచ్చితంగా మాట్లాడతారు, కానీ అలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ఏది ఏమైనా కానీ లోతైన దర్యాప్తు జరపాలని చెప్పి చంద్రబాబు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు నిన్న సాయంత్రం నుంచి కూడా పోలీసులు బంధువులలో తోటి విద్యార్థులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఆ సూసైడ్ పై కూడా అనుమానం వ్యక్తమవుతుంటూ దాన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. ఆ చేతి తర్వాత ఆవిడ లేకపోతే ఆ అమ్మాయికి ఎందుకు వచ్చిన పరిస్థితి అంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, కుటుంబ కలహాలు కొంత కారణం అని చెప్పి కొంతవరకు చెప్తున్నప్పటికీ పోలీసులు కూడా దాన్ని కూడా పరిగణించడం. అయితే అసలు ఏం జరిగి ఉంటుంది, మా బాలిక స్నేహితులను కానీ, బాలికతో ఉన్న అత్యంత క్లోజ్ గా ఉండే వ్యక్తులతో కానీ, లేకపోతే ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ, తోబుట్టులు కానీ, వీళ్ళందరినీ కూడా వన్ బై వన్ విచారిస్తుంది. అయితే ఇప్పుడే చల్లాకిగా ఉంటుంది, చదువుకుంటుంది, నలుగురిలో ఆ సోషల్ గా కలిసిపోతుంది. చిన్నపిల్ల చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఎవరికి పాల్పోవడం లేదు. వైపు చంద్రబాబు కూడా ఇష్టం క్లీన్ గా దర్యాప్తు జరపాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా కూడా పోలీసులు చేపడుతున్నారు. దీంతో పాటు వాళ్లే కాదు, బంధువులే కాదు, పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పాప బాగా చదివే పాప, అందరిలోనూ కూడా చాలా చలాకీగా ఉంటుంది, ఖచ్చితంగా చదువుకొని మంచి స్థాయికి వెళ్తుందని ఆశించాం. కానీ ఎందుకు జరిగింది ఇలా పరిస్థితి జరిగి ఉండకూడదని చెప్పి
దాంతో పాటు ఆమె స్నేహితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు మేరకు చేరులో చాలా లోతైన దర్యాప్తు చేపట్టి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం కానీ, కుటుంబ కలహాల లేకపోతే ఇతరైన ఏదైనా సమస్యలు ఉన్నాయా, అయితే ఏదైనా విపత్కరమైన సమస్యలు ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం అయితే చాలా జరుగుతుందని చెప్పాలి వైష్ణవి. ఎస్, మరి ఈశ్వర్ శివాని ఆత్మహత్యకు కుటుంబ సభ్యులే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మరి పోలీసుల విచారణలో ఇప్పటివరకు ఏమైనా కోణాలు బయటపడ్డాయా? ప్రబలి దీని మీద కూడా పోలీసులు ఒక రకంగా అంటే కుటుంబ సభ్యులు కారణం అంటే అది కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు కావచ్చు. ఆ నేపథ్యంలోనే ఈమె మనస్తాపానికి గురించి తెలుస్తుంది. ఇంకా ఎక్కడ కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. పోలీసులు దర్యాప్తులోనే ఉందండి. ఇవన్నీ కూడా వాళ్ళు అనుకున్నారు అనే మాటలు తప్ప దీనికి కూడా స్పష్టమైన ఆధారం లేదు. ఒక మాట మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఆ తల్లి తండ్రి తరచుగా పోట్లాడుకునేవారు. అప్పుడు అన్ని సార్లు ఈ విషయంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా శివాని మాట్లాడింది. అయినా కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయి అనేది ఒక విమర్శ వినపడుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. ఒకవేళ అంటే చంద్రబాబు విద్యార్థులను ఉద్దేశిస్తూ ఈ సంఘటనని ఉదాహరణగా తీసుకుని ఖచ్చితంగా విద్యార్థి సమస్యలుంటే స్నేహితులతో మాట్లాడుకోవాలి, లేకపోతే ఉపాధ్యాయులతో మాట్లాడుకోవాలి, లేకపోతే దగ్గరున్న బంధువులతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత సమస్య ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని ఆత్మహత్య దారి కాదు అనేది చంద్రబాబు చాలా స్పష్టం. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఆ రకంగా కూడా తల్లిదండ్రుల మీద కానీ బంధువుల మీద కానీ పాఠశాలలోని తోటి విద్యార్థులు కానివచ్చు, ఉపాధ్యాయులు కానివచ్చు, ఈ విషాదంపై ఏమంటున్నారు? వారి స్పందన ఏంటి? అయితే మాత్రం నిన్నటి నుంచి కూడా ఒక రకంగా అయితే పాఠశాలకు రాలేని పరిస్థితి. ఎందుకంటే కేవలం చదువులోనే కాదు, ఆట పాటల్లో కావచ్చు, మాటల్లో కావచ్చు, పాటల్లో కావచ్చు, డాన్స్ చేయడంలో కానీ, క్రీడలు కానీ అన్ని ముందుండే కీలక పాత్ర తను చేయదలుచుకుంది. అలాగే తన ప్రణాళిక ఏ రకంగా ఉన్నది మాట్లాడుతుంది. అక్కడ కేవలం మొత్తం అక్కడ ఉన్న సభలో ఉన్న అందరూ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్నేహితులు కూడా చాలా ఒక రకంగా దిగాలుగా చెందిన పరిస్థితి. ఎలా జరిగింది, కనీసం మాతో ఈ దిశగా ఆలోచిస్తున్నట్టుగా చిన్న సమాచారం కూడా మాకు అందలేదు. ఒకవేళ తను నీరసంగా ఉన్నా కానీ, లేకపోతే ఒకవేళ డల్ గా ఉంటే కనుక ఏంటి విషయం తెలుసుకునే వాళ్ళం. ఇప్పుడు దాకా కూడా మాతో నవ్వుతూనే ఉంది, ఆడుతూనే ఉంది. కానీ ఆ రాత్రి ఏం జరిగింది విషయం అంటే, ఇంట్లో ఏమైనా సంఘటన జరిగినాయా, అసలు ఏం జరిగిందనే విషయం ఆ విద్యార్థులు కూడా స్నేహితులు కూడా జీర్ణించుకునే పరిస్థితి. ఏది ఏమైనా కానీ ఒక రంపచోడవరం జిల్లాలో పాఠశాల కావచ్చు, మొత్తం జిల్లా అంతా కూడా జరిగిన సంఘటన చూస్తుంటే అంటే 2 రోజుల క్రితమే పేరెంట్ టీచర్ మీటింగ్ లో అంత గ్రాండ్ గా చాలా నిర్భయంగా మాట్లాడిన బాలిక నిర్ణయం తీసుకోవడం అందరినీ కలిసి చూస్తుందని చెప్పాలి. రవళి. థ్యాంక్ యూ రాజేష్.